పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకు 5 కొడుకులు. వారికి పెళ్ళి అయి వేరుగా కాపురం ఉంటున్నారు. ఆ బ్రాహ్మణుడికి ఉన్న 5 కుమారులలో 4 మంచి పనులు కలిగి ఆ పనులు చేసుకుంటూ 4 కుమారులు, కోడళ్ళు, పిల్లా పాపలు సంతోషంగా ఉన్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ, ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నాడు. వారికి ఇంకా పిల్లలు కూడా లేరు. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారులైన ఇంటి ముందు ఆగింది. మొదట బ్రాహ్మణుడి మొదటి కొడుకు ఇంటి దగ్గర లక్ష్మీదేవి ఆగగానే ఆ ఇంటి కోడలు సద్ది కుండ ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతూ తను కూడా తింటూ ఉంది. ఇలా ఇల్లు గుమ్మాలు కూడా ఓడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆవిడ్ని చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి ముందు